ఈ మధ్య మీరు మార్కెట్కి వెళ్ళారా? లేతే రోడ్డు పక్కన నేరేడు పళ్ళు అమ్మే వాళ్ళని గమనించారా? ఒక విషయం మీకు కూడా అనిపించుండొచ్చు, ఈ ఏడాది నేరేడు పళ్ళు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయని. చెట్ల కింద ఉదారంగు పండ్ల తివాచి పరుచుకున్నట్లుగా ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే చెట్లు కొమ్మలు కనిపించకుండా పళ్లతో నిండిపోయాయి. మరి ఇక్కడే ఒక ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది కదా. ఇంతకుముందు కూడా నేరేడు చెట్లున్నాయి, వేసవులు కూడా వచ్చాయి, కానీ ఈసారి ఎందుకు ఇంత ఎక్కువ పళ్ళు కాస్తున్నాయి? ఇది కేవలం మనకి ఎక్కువ పళ్ళు దొరికినందుకు సంతోషపడాల్సిన విషయమా, లేక ప్రకృతి మనకి ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తోందా? మన పెద్దలు ఇలాంటి విషయాలను చాలా జాగ్రత్తగా గమనించేవాళ్ళు. చిన్నతనంలో మా అమ్మమ్మ ఓ మాట చెప్పేది, వేసవిలో నేరేడు చెట్లు విపరీతంగా పండ్లు రాలిస్తే ఆ ఏడాది కరువు వచ్చే అవకాశాలుంటాయని. అప్పుడు ఇవన్నీ మూఢనమ్మకాలే అనిపించేది, కానీ ప్రకృతిని గమనిస్తే, శాస్త్రం చదివితే ఆశ్చర్యకరంగా కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే అప్పటి పెద్దవాళ్ల మాటల వెనుక కూడా ఒక శాస్త్రీయ కారణం ఉండేది. వృక్షశాస్త్రంలో దీనిని మాస్టింగ్ లేదా స్ట్రెస్ ఫ్రూటింగ్ అంటారు. పేర్లు కొంచెం కష్టంగా అనిపించినా విషయం మాత్రం చాలా సింపుల్. ఒక చెట్టు తనకేదో ప్రమాదం రాబోతుందని గుర్తించినప్పుడు తన శక్తినంతా పండ్లు విత్తనాలు ఉత్పత్తి చేయటంపై పెట్టుబడి పెడుతుందన్నమాట. ఎందుకంటే ప్రకృతి దృష్టిలో ఒకే ఒక్క లక్ష్యం ఉంటుంది, జాతి మనుగడ. ఒకవేళ చెట్టు భవిష్యత్తులో బతక్కపోయినా దాని విత్తనాలు బతకాలి, దాని తర్వాతి తరం కొనసాగాలి. అందుకే కొన్నిసార్లు చెట్లు అసాధారణంగా ఎక్కువ పళ్ళు కాస్తాయి. మనుషుల భాషలో చెప్పాలంటే, నేను రేపు ఉండకపోవచ్చు, కానీ నా పిల్లలు ఉండాలి అని ప్రకృతి తీసుకునే నిర్ణయం లాంటిది. ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయాన్ని చూద్దాం. సాధారణంగా చెట్టు పెరగాలంటే కొత్త చిగుర్లు వేయాలి, కొత్త కొమ్మలు రావాలి, కొత్త ఆకులు పెరగాలి. కానీ ఇవన్నీ జరగాలంటే చాలా నీరు, పోషకాలు అవసరం. అయితే ఒక చెట్టుకు నీటి కొరత వస్తుందని అనిపిస్తే అది తన శక్తిని రెండు పనుల మధ్య పంచుకోదన్నమాట. కొత్త పెరుగుదలను తగ్గించి పండ్ల ఉత్పత్తిపై దృష్టి పెడుతుంది. అందుకే కొన్నిసార్లు మనం గమనిస్తాం, గతేడాది పెద్దగా పండ్లు కాయని చెట్టు కూడా ఈసారి పండ్లతో నిండిపోతుంది. ఎందుకంటే అది ఒక సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిందన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్న, నేరేడు చెట్టుకి ఇలా ఎందుకు అనిపించింది? ఇక్కడే భూగర్భ జలాల కథ మొదలవుతుంది. నేరేడు చెట్ల ప్రత్యేకత ఏంటంటే వాటి వేర్లు చాలా లోతుగా వెళ్తాయి. పైభాగంలో కొద్ది రోజులు నీళ్లు లేకపోయినా ఇవి పెద్దగా ఇబ్బంది పడవు, ఎందుకంటే భూమి లోపల ఉన్న తేమని ఉపయోగించుకుంటాయి. కానీ అలాంటి చెట్టుకే నీటి ఒత్తిడి అనిపిస్తుంది అంటే భూగర్భ జలమట్టం ఎంతగా తగ్గిపోయిందో ఒక్కసారి ఊహించండి. అంటే నేరేడు చెట్టు మనకి చెప్పేది ఒక్కటే, భూమిలో నీరు తగ్గుతోంది, జాగ్రత్త అని. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి, నేరేడు చెట్లు ఎక్కువగా పండ్లు కాశాయి కాబట్టి ఖచ్చితంగా కరువు వస్తుందని శాస్త్రం చెప్పదు, అదెవరూ నిర్ధారించలేరు కూడా. ఎందుకంటే వర్షాలు, వాతావరణం, స్థానిక పరిస్థితులు ఇవన్నీ కూడా ప్రభావాన్ని చూపుతాయి. కానీ ఒక్క విషయం మాత్రం నిజం, చెట్లు, పక్షులు, జంతువులు, ప్రకృతిలో జీవులు మనకంటే ముందుగానే పర్యావరణ మార్పుల్ని గుర్తిస్తాయి. వాటికి వార్తా ఛానళ్ళు అవసరం లేదు, వాతావరణ నివేదికలు అవసరం లేదు. ప్రకృతితో నేరుగా అనుసంధానం ఉంటే చాలు. అందుకే మన పెద్దలు ప్రకృతిని గమనించి ఎన్నో విషయాలు చెప్పేవారు. చీమలు గుడ్లు మోస్తే వర్షం వస్తుందని, కొన్ని పక్షులు ప్రత్యేకంగా అరిస్తే కాలం మారుతుందని, కొన్ని చెట్లు అసాధారణంగా పూస్తే లేదా పండ్లు కాస్తే వాతావరణంలో మార్పులు వస్తాయని. వాళ్ళు చెప్పిన ప్రతిదీ శాస్త్రం కాకపోవచ్చు, కానీ ప్రతిదీ మూఢనమ్మకం కూడా కాదు. ఎందుకంటే అవన్నీ తరతరాల పరిశీలనల ఫలితాలు. ఈరోజు మనం స్మార్ట్ ఫోన్స్లో బిజీగా ఉన్నాం, కానీ ప్రకృతి మాత్రం ఇప్పటికీ మనతో మాట్లాడుతూనే ఉంది. చెట్లు మాట్లాడుతున్నాయి, నదులు మాట్లాడుతున్నాయి, వర్షాలు మాట్లాడుతున్నాయి, కానీ మనం వినటం మానేశాం. ఈ ఏడాది నేరేడు పండ్ల సమృద్ధి కేవలం ఒక వ్యవసాయ విశేషం మాత్రమే కాకపోవచ్చు, అది ప్రకృతి నుంచి వచ్చిన ఒక చిన్న సందేశం కూడా కావచ్చు. నీటిని జాగ్రత్తగా వాడండి, భూగర్భ జలాలను కాపాడండి, చెట్లను నరికేయకుండా సంరక్షించండి, ప్రకృతిని కేవలం వినియోగించకండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం ప్రకృతిని కాపాడటం లేదు, ప్రకృతే మనల్ని కాపాడుతుంది. ఆ విషయం మనం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. కాబట్టి ఈసారి నేరేడు పళ్ళు తింటూ వాటి రుచిని మాత్రమే కాదు, అవి మనకు చెబుతున్న సందేశాన్ని కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడూ అరవదు, కానీ హెచ్చరిస్తూనే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.